ఇప్పుడు పెళ్లి కాని యువతులు ఉన్నారనుకోండి, వారు ఎలా ఉంటారు ఇంట్లో? ఇంట్లో ఒక నలుగురు మధ్య ఒకటే ఆడపిల్ల ఉందనుకోండి, మరీ కంటకురాలు అంటే అది అన్నల్ని కూడా అరే ఊరు అని పిలుస్తారు. అంత గారాభంగా గర్వంగా ఉంటారు. వారికి ఇచ్చినటువంటి ఆధిక్యత అది. ఎవరు ఏమీ మాట్లాడరు కదా, ఎవరు ఏమనరు. తండ్రి తల్లి చక్కగా చూసుకుంటారు, అన్నదమ్ములు చక్కగా చూస్తారు. ఎందుకంటే ఆమె కంటకురాలు అని, అంటే ప్రాక్టికల్గా చెప్పాలని అలా చెప్పాను. అయితే ఆ ఆధిక్యత కలిగినటువంటి స్త్రీ, ఆ ఉన్నత జీవితం పొందినటువంటి స్త్రీ పెళ్లి అయ్యింది. పెళ్లి అవ్వగానే ఒక్కసారిగా ఏమైపోతుంది? ఒక్కసారిగా మునుపటి జీవితం అంతా మారిపోతుంది. మారిపోయేటువంటి పరిస్థితి. కొత్త ఇల్లు ఉంటుంది, కొత్త మనుషులు ఉంటారు, కొత్త జీవితము ఏర్పడుతుంది, పేరు మారిపోతుంది, ఇంటి పేరు మారుతూ ఉంది, జీవన విధానం అంతా మారిపోతుంది. అప్పుడు ఏమన్నాడు ఇక్కడ? కంటకురాలై ఉండి అన్న తర్వాత, పెళ్ళయిన తర్వాత ఏమన్నారు? యజమానురాలికి. ఇక్కడ కూడా అదే, కాకపోతే కొత్తగా ఉండి అలవాటు అవ్వాలే కానీ ఇక్కడ కూడా హక్కుదారి రాలే. కానీ మరీ హెచ్చింపు లేకుండా అక్కడ ఇంకొక మాట పెట్టాడు. నువ్వు హక్కుదారాలు రాలివే, కానీ నువ్వు దాసివి, నీ భర్తకు దాసివి. నీ కుమారుడు నువ్వు సాకాల్సి వస్తుంది. చాలామంది తల్లిని